ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కుకింగ్ బ్లాగ్తో అయితే వచ్చాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ. మనకి బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే ఫ్రైడ్ రైస్ కంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ఇలా అయితే ట్రై చేయండి. దీనికోసం నేను 4 eggs అయితే తీసుకున్నాను. అలాగే సన్నగా చాప్ చేసిన క్యారెట్, క్యాబేజ్, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొన్ని బీన్స్ని అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నేను షెజ్వాన్ సాస్ అయితే యూస్ చేస్తున్నాను. సోయా సాస్ కాదండి, షెజ్వాన్ సాస్ యూస్ చేస్తున్నాను. ఇంకా టమాటో కెచప్ కూడా యూస్ చేస్తున్నాను అనమాట. అలాగే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం తీసుకున్నాను. ఇంకా గార్నిష్ కోసం అని కొత్తిమీర, ఇంకా కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో మనము ఎగ్స్ని అయితే ఇలా పగలు కొట్టేసి మనం ఫ్రై చేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడే కొంచెం పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇది కొంచెము మనకి ఫ్రై అయ్యింది అనుకున్నాక ఒక ప్లేట్లోకి ఈ పొరటునైతే ఎగ్ పొరటునైతే తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఇంకా క్యాబేజ్, బీన్స్, పచ్చిమిర్చి కూడా వేసి అవి కూడా కొంచెం కుక్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనము ఈ ఎగ్ పొరటుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఎగ్ పొరటుని కూడా ఇందులో వేసి బాగా కలిపి కొంతసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. అలాగే మనం తీసి పెట్టుకున్నాం కదా గరం మసాలా, పసుపు, ఉప్పు, కారంని కూడా ఇందులో వేసేసి, అలాగే మనం తీసుకున్న షెజ్వాన్ సాస్, టమాటో సాస్ కూడా ఒకేసారి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలాగా బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మీడియం ఫ్లేము మర్చిపోకండి. అన్నం చిట్టపట అనేటప్పుడు మనం గార్నిష్ కోసం తీసుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేయండి. వీటి వల్ల మనకి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఇవి వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు అయితే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ ఫ్రైడ్ రైస్ అయితే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. చెప్తున్నాను కదా, పిల్లలు కూడా ప్లేట్లో ఒక్క అన్నం మెతుకు కూడా లేకుండా అయితే తింటారు. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి దీని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫ్రెండ్స్.